'మనశంకర వరప్రసాద్' సినిమా రిలీజ్ అయితే 20 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంతకు ముందు వీడియోలో మనం 15 రోజుల కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో 16వ రోజు నుండి 20 రోజు వరకు కలెక్ట్ చేసిన కలెక్షన్స్‌తో పాటు కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా 16వ రోజు 2,10,00,000 అయితే వసూలు చేసింది ఇండియా నెట్ పరంగా. 17వ రోజు 1,30,00,000, 18వ రోజు 1,30,00,000, 19వ రోజు 1,10,00,000, 20వ రోజు 1,71,00,000 అయితే వసూలు చేసింది. అంటే నిన్న సాటర్డేన కొంచెం పికప్ అయినాయి కలెక్షన్స్. 1,71,00,000 అయితే ఇండియా నెట్ అయితే వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్ట్ చేసిన ఇండియా నెట్ చూసుకుంటే 205,00,00,000 వరకు అయితే ఉంది. సో, గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు 240,65,00,000 అయితే వసూలు చేసింది. ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 42,15,00,000 అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు 283,00,00,000 గ్రాస్ అయితే వసూలు చేసింది. నెట్ పరంగా చూసుకుంటే 205,00,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా వసూలు చేసిన దాంట్లో ఎక్కువ గ్రాస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచే ఉందన్నమాట. ఈ 2 రాష్ట్రాల నుంచి ఈ సినిమా 218,00,00,000 గ్రాస్ అయితే వసూలు చేసింది. నైజాం నుంచి 64,50,00,000 అయితే వసూలు చేసింది. సీడెన్ నుంచి 30,30,00,000, ఉత్తరాంధ్ర నుంచి 28,00,00,000, ఈస్ట్ నుంచి 18,00,00,000, వెస్ట్ నుంచి 12,50,00,000, గుంటూరు నుంచి 13,00,00,000, కృష్ణా నుంచి 13,00,00,000, నెల్లూరు నుంచి 8,00,00,000. టోటల్‌గా ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 218,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 120,00,00,000 షేర్ అయితే వసూలు చేసింది. ఇక కర్ణాటక నుంచి ఈ సినిమా 21,37,00,000 అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు 283,00,00,000 అయితే వసూలు చేసింది గ్రాస్ పరంగా. ఇక రీజనల్ ఫిల్మ్స్‌లో ఈ సినిమా నంబర్ 1 పొజిషన్‌కి అయితే వెళ్ళిందన్నమాట. అంతకుముందు 'అల వైకుంఠపురం', 'హనుమాన్' సినిమాల మీద ఉన్న రికార్డ్స్‌ని అయితే ఈ సినిమా బ్రేక్ చేసింది. 'అల వైకుంఠపురం' వచ్చేసరికి 200,98,00,000 అయితే వసూలు చేసింది. 'హనుమాన్' సినిమా వచ్చేసరికి 201,91,00,000 అయితే వసూలు చేసింది. ఈ 2 సినిమాల్ని బీట్ చేస్తూ ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' అయితే రీజనల్ హిట్స్‌లో నంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంది. ఇక మొత్తం తెలుగు సినిమాల కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికైతే 7థ్ పొజిషన్‌లో ఉందన్నమాట. అంటే పాన్ ఇండియా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ప్రస్తుతానికి 7థ్ ప్లేస్‌లో ఉంది. ఇక చిరంజీవి గారి కెరియర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్ అయిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాని ఈ సినిమా 11 రోజుల్లోనే క్రాస్ చేసింది. 'సైరా నరసింహారెడ్డి' వచ్చేసరికి 246,00,00,000 అయితే వసూలు చేసిందన్నమాట. ఈ సినిమా ఆ సినిమా యొక్క కలెక్షన్‌ను 11 రోజుల్లో అయితే బీట్ చేసిందన్నమాట. ఇక ఓటీటీలో రావడానికి ఈ సినిమాకి ఇంకొక వారం అయితే టైం ఉందన్నమాట. ఈలోపు ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలిక. సో, ప్రెజెంట్ అయితే మేకర్స్ చెప్పేదాని ప్రకారం ఈ సినిమా 400,00,00,000 అయితే రీచ్ అయిందని చెప్తున్నారు. బట్ ట్రేడ్ లెక్కల ప్రకారం 283,00,00,000 గ్రాస్ అయితే రీచ్ అయింది.